రష్యన్ ఎకానమీని కూడా డెడ్ ఎకానమీ అన్నాడు డొనాల్డ్ ట్రంప్. దాంతో రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ మర్చిపోయినట్టున్నారు, మా దగ్గర డెడ్ హ్యాండ్ కూడా ఉంది అని చెప్పి. అసలు ఆయన డెడ్ డెడ్ అనే మాట మాట్లాడుతున్నారు, మా దగ్గర డెడ్ హ్యాండ్ ఉంది అని చెప్పి. అసలు రష్యాలో ఉన్న ఈ డెడ్ హ్యాండ్ ఏంటి, దీని వెనకాల కథనం ఏంటి ఒకసారి చూద్దాం. రష్యాలో ఒక సిస్టమ్ ఉంది, ఆటోమేటిక్ న్యూక్లియర్ కమాండ్ సిస్టమ్ లేదా కంట్రోల్ సిస్టమ్. ఆటోమేటిక్ న్యూక్లియర్ రెస్పాన్స్ అనమాట. అంటే రష్యా పైన ఎవరన్నా న్యూక్లియర్ ఆర్సనల్ వాడారనుకోండి, న్యూక్లియర్ వెపన్స్ వాడారనుకోండి, తర్వాత ఆ ఆటోమేటిక్ న్యూక్లియర్ వెపన్స్ సిస్టమ్ గనక ఆ రేడియేషన్ కనిపెట్టినా లేదా సెస్మిక్ యాక్టివిటీ ఒక థ్రెషోల్డ్ దాటి ఆ సెస్మిక్ యాక్టివిటీ కానీ రేడియేషన్ కానీ కనిపెడితే ఆటోమేటిక్గా ఎవ్వరు కమాండ్ ఇవ్వకపోయినా సరే ఆటోమేటిక్గా న్యూక్లియర్ వెపన్స్ వెళ్ళి అమెరికా మీద పడతాయి అనమాట. అలాంటి సిస్టమ్ రష్యా ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుంది. లీడర్షిప్ వెంటనే రెస్పాండ్ కాకపోతే, మిలిటరీ కమాండ్స్ కూడా రాకపోతే రష్యాలో ఆటోమేటిక్ న్యూక్లియర్ వెపన్ సిస్టమ్ వెళ్ళి ఇమీడియట్గా అమెరికాని అటాక్ చేస్తారనమాట, ఎవరు ప్రమేయం లేకుండా. ఆ డెడ్ హ్యాండ్ సిస్టమ్ అంటాం దాన్ని. అది మా దగ్గర ఉంది, అది అమెరికా మర్చిపోకూడదని చెప్పి దిమిత్రీ మెద్వదేవ్ వ్యాఖ్యానించారు. దానికి బదులుగా డొనాల్డ్ ట్రంప్, రష్యాకి దగ్గరగా మేము 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్ రీపొజిషన్ చేస్తున్నాం, అవి రష్యాకి చాలా దగ్గరగా ఉన్నాయి, అది రష్యా మర్చిపోకూడదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇలా రష్యా అమెరికా మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి ఇండియన్ ఎకానమీ రష్యన్ ఎకానమీ రెండు కూడా డెడ్ ఎకానమీస్ అనేసరికి రష్యా కూడా చాలా కోపం వచ్చింది అనమాట.